మన హిందూ యువకులంతా కూడా ఈడ రంగేసే ఓల్ సిటీ దారు షఫాల వడాల బిడ్డ రంగు అర్థమైనది. ఎవరి మీద పడాలో బాంబర్దుల మీద పడాలి. ఆల్రెడీ ఆ కొడుకుల కుర్చీలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో హిందుత్వం ఫుల్ జోష్గా పెరుగుతుంది. ఆ కొడుకుల కుర్చీలు పడుతున్నాయి బాంబర్దులకి. మరి మనం కూడా గట్టిగా పండుగలు చేసుకోవాలి. గట్టిగా పండుగలు ఎందుకు చేసుకోవాలంటే హిందుత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన యువతరంపై ఉన్నది. ఉన్నదా లేదా? ఇలా చూస్తే ఏడ చూసినా రంగు రంగు రంగులమయమైంది. ఏడ చూసినా హోలీ ఈవెంట్లు విపరీతంగా. మరి కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు పర్మిషన్ల రూపంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆపాలని. కానీ మన ఐక్యమత్యం ముంగట వాళ్ళే నిలబడతారు బిడ్డ. అవునా కదా? ఏడ చూసినా కాషాయం, ఏడ చూసినా హిందుత్వం బాగా ముందుకు సాగుతుంది. మరి మీరందరూ కూడా ఉట్టి హోలీ పండుగ ఆడమే కాదు, వచ్చే వినాయక చవితి కూడా చూపించాలి మన యూనిటీ యొక్క, మన ఐకమత్యం యొక్క పవర్. హిందూ సోదరులందరూ హిందుత్వం ఉంటేనే మనం మంచిగా ఉంటాము, హిందుత్వం ఉంటమే మన భవిష్యత్తు మంచిగా ఉంటది, హిందుత్వం ఉంటేనే మన పండుగలు మంచిగా ఉంటాయి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మత మార్పిడి కుక్కలైతే బిచ్చపోల కంటే అధ్వానం అవుతారు. ఈ కొడుకులు ఎట్లా అడుక్కుంటారు? మా మతంలోకి రా, మా మతంలోకి రా, మా మతంలోకి రా, బిచ్చపోల కంటే ఎక్కువ అధ్వానంగా అడుక్కుంటారు. నేను మొన్న ఒక సభలో అడిగినా, శబ్బాష్. మొన్న ఆంధ్ర పోయినప్పుడు ఒక సభలు అడిగిన, అన్ని మత మార్పిడి కుక్కలు బిచ్చపోల లెక్క మా మతం లెక్క ఎందుకు అడుగుతుర్రా? మరి మీ దాంట్లో మొగోళ్ళు లేరా బిడ్డ అని అడిగిన నేను. మా మతంలోకి ఎందుకురా? మరి మీకు శాతనైతే లేదా? మా మొగోళ్ళు కావాలా అని అడిగిన. ఇట్లా అంటే సుర్రు అంటది కొడుకులకి. ఇక గమ్మత్తున్నది. కొత్త చూస్తుర్రా ఇవాళ పాస్టర్లు, దొంగ పాస్టర్లు తక్షణంగానే గుడ్డోడు లేచి నడుస్తాడు, కళ్ళు తెరిచి ఉరుకుతుంటాడు. తక్షణంగానే కుంటోడు లేచి ఉరుకుతున్నాడు. అరే అమ్మ ఇదేం టచ్రా నాయనా, మీరు చర్చిలలో ఉండొద్దురా బాబు, మీరు ప్రభుత్వ ఆసుపత్రుల నుండి సేవ చేసుకుంటారా నాయన అని చెప్పిన నేను. అంతేగా బిడ్డా, దొంగ పాస్టర్లకి కాళ్ళు ఇరుగుతే బిడ్డ ఏమన్నా మభ్య పెడితే మాత్రం చెప్తున్నా, ఎవరైనా సరే హిందుత్వం గురించి పనిచేయాలి యువత అంతా. నేను ఈ ప్రోగ్రామ్ కి మీ గురించి వచ్చిన. నా హిందూ సోదరులు నరేష్ యాదవ్ చెప్పిండు, అన్న ఫుల్ హిందుత్వం ఉంటది, మన సోదరులంతా చాలా మంది ఉంటారు, హస్తినాపురం ఇటు సైడ్ వనస్థలపురం ఎల్బినార్ వైపు కూడా ఫుల్ హిందుత్వం ఉందన్న. అంటే మీ అందరినీ చూసి పలకరించి ఒక గట్టిగా మాట చెప్పి పోదామని వచ్చిన నేను. హోలీ ప్రోగ్రామ్ లాగా రాను నేను. అందరు కూడా ఏ నా కొడుకైనా గుడ్లపై దాడులు చేస్తూ ఊరుకోవద్దు. ఇదే రకంగా ఏకం కావాలి. గొంతు ఎట్లా ఉండాలంటే ప్రశ్నించాలి, అవసరం పడితే దాడులకు కూడా ఎంకవం బిడ్డ. మొన్న కుక్కొచ్చి అడిగాడు, అన్న మీరు హిందుత్వం అంటారు, శాంతి ఉండాలి, మీరు అహింసా మార్గంలో ఉండాలంటే బిడ్డ మా దేవతలు కూడా ఆయుధాలు పట్టిర్రు, అవసరం పడితే రాక్షస సంహారానికి ఆయుధాలు తీస్తాం బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి చెప్దాం, ఓల్ సిటీ వరకు నిలబడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు చేతులు ఎత్తాలి, హిందువులే కదా అందరు ఉన్నది. జై శ్రీరామ్, చేతులు బిగించాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే 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 మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరం చూస్తుంటే సంతోషం వేస్తుంది. అందరు కూడా పండుగలను జరుపుకున్నామా? జై ప్రవీరన్న, జై హిందుత్వ, జై సనాతన ధర్మ. ఇలా గుళ్ళకు పోతున్నామా, బొట్టు పెట్టుకుంటున్నామా, పండుగలు చేసుకుంటున్నామా కాదు. ఎవడైనా హిందూ దేవతలపై గాని
హిందుత్వం గాని ఎవడన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం బిడ్డ అని సందర్భంగా చెప్తూ అందరు కూడా ఏకమై ఉండాలి. ఐక్యమత్యమే మన బలం. జై శ్రీరామ్. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన సోదరుడు నరేష్ యాదవ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరు టీం కూడా, మా చెల్లె నిర్మల రాథోడ్, లక్ష్మక్క అందరు కూడా అద్భుతమైన కళాకారులు. వాళ్ళు పాడతారు, మీరు ఎంజాయ్ చేయండి. అందరు కూడా సేఫ్ గా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేయండి, ఏదైనా చేయండి, కానీ హిందుత్వంకి పని చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.